హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 64వ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధించుదురు. వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందరు. చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొంచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియచేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు. ఆయన శరణజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని, అలాగుననే నూతనమైన పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ పునరుద్ధాన దినమందు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, ఈ కీర్తనను కూడా భక్తుడైన దావీదే రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ఈ కీర్తన 2 భాగాలుగా మనం చూస్తే గనక, మొదటి భాగంలో శత్రువులు తనపై పన్నినటువంటి ఆ వలలన్నిటి నుండి విడుదల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. శత్రువులు తన చుట్టూ అల్లినటువంటి, తన చుట్టూ పన్నినటువంటి వలల నుండి నన్ను కాపాడమని దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భము మొదటి 6 వచనాల్లో మనం చూస్తాం. మిగతా 7 వచనాల్లో 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియదేవుని పిల్లారా, మానవులమైన మన జీవితంలో అనేక సార్లు అనేక పర్యాయములు అనేక మంది మన శత్రువులైన వారు మనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవారే మన వెనక గోతులు తీస్తూ ఉంటారు. మనలను మరి అనేక చోట్ల చులకన చేస్తారు. మన వ్యక్తిగత జీవితాల మీద దెబ్బ కొట్టాలని, మన ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొట్టాలని, దేవునిపై మనకున్న నమ్మకత్వాన్ని మరి పాడు చేయాలని మనతోనే ఉంటారు. మనతోనే సహవాసం చేస్తారు, మనతోనే నడుస్తారు, మనతోనే మాటలు కలుపుతారు. అయినా మన వెనక మరి శత్రు ఆలోచన చేస్తారు. ప్రియదేవుని పిల్లరా, అలాంటి దుష్ట ఆలోచనలన్నీ కూడా అపవాది వాడి అనుచరుల వల్లనే కలుగుతాయని మనం గుర్తించకపోతే, ఈ రోజున అనేక మంది ఈ విషయాన్ని గ్రహించకుండా సాతాను వాడు అనుచరులు చేసేటువంటి ఆ దుష్ట పన్నాగాలలో పడిపోయి వారి ఆత్మీయ జీవితాన్ని, వారి యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. ప్రియదేవుని పిల్లారా, ఈ 64వ కీర్తనలో ఇదే సందర్భము, ఇదే అనుభవము దావీదు జీవితంలో మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకనే భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ జీవితంలో ఎలాంటి సందర్భాలు అనేకములు వచ్చాయేమో, నీతో కలిసి జీవించేవాడే, నీతో మంచి స్నేహం చేసేటువంటి వ్యక్తే నీ జీవితాన్ని, మరి నీ భక్తిని, నీ యథార్థతను, మరి నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని
అవహేళన చేస్తూ ఉన్నాడేమో, నీకు తెలియకుండా కొండెములు చెప్తా ఉన్నాడేమో, తన నాలుకను ఉపయోగించి నీ మీద లేనిపోని వాటిని సృష్టిస్తూ ఉన్నాడేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దావీదు భక్తుడు ఎలా ప్రార్థించాడో 64వ కీర్తనలో మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే తెలుస్తుంది. దావీదు భక్తుడు శత్రువుల నుండి విడుదల కోసం చేసిన ప్రార్థన ఈ 64వ కీర్తనలో మనకు కనబడతా ఉంది. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము అని ప్రార్థన మొదలుపెట్టాడు. దేవుని పిల్లారా, శత్రు భయం నుండి నన్ను కాపాడమని ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని పిల్లారా, కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచు. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. దేవుని పిల్లారా, నాలుకతో వారు ఏం చేస్తున్నారట? లేనిపోని వాటిని సృష్టిస్తూ ఉన్నారు, కల్పిస్తూ ఉన్నారు, కల్పన కథలు ఎన్నో అల్లుతూ ఉన్నారు. వ్యక్తిగత జీవితం మీద దెబ్బ కొట్టాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలాలలో వారు చేరుతూ చేదు మాటలను బాణములుగా సంధిస్తూ ఉన్నారు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారు ఎవరినైతే కొట్టాలి అనుకుంటున్నారో వారిని చాటైన స్థలంలో దాగి వారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లారా, ఇట్లాంటి వారికి ఎవరంటే భయం లేదు. ఎవరంటే భయం లేదంటే దేవుడంటే వారికి భయం లేదు. ఒకవేళ ఆ భయమే గనక ఉంటే అది వారిని అలా చేయటానికి ప్రేరేపించేదే కాదు, వారు కేవలము దేవుని భయం లేని వారుగా మిగిలిపోతూ ఉన్నారు. దేవుని పిల్లారా, అట్లాంటి వారు నీ మీద దాడి చేయాలని చాటైన స్థలంలో దాగి ఉన్నారు. అపవాది కూడా అలాగనే వాడి అనుచరులను నీ కోసం చాటైన స్థలంలో మాటు పెట్టాడు. నీవు వాడి వలలో చిక్కావనుకో నీకు చాలా ప్రమాదం. కాబట్టి నీ భక్తి, నీ విశ్వాస్యత ఎలా ఉంది? నువ్వు దేవునిలో ఎలా కొనసాగుతా ఉన్నావు? నీ భక్తి, నీ విశ్వాస్యత ఇట్లాంటి దుర్మార్గులైన దుష్టుల చేతిలో పడకుండా తప్పించటానికి దేవునికి అవకాశం ఇచ్చేదిగా ఉందా? ఒకవేళ దేవుడు కలుగు చేసుకోకుండా దేవుడు కలుగు చేసుకునేంత భక్తి నీలో లేకపోయిందేమో. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. భక్తుడు ప్రార్థిస్తా మాట్లాడుతూ ఉన్నాడు కదా, వారు దురాలోచన దృఢపరుచుకుంటారు, చాటుగా ఉరులనొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని వారు తమలో తాము అనుకుంటా ఉన్నారు. దేవుని పిల్లరా, వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నం చేస్తారు, వెదకి ఉపాయం సిద్ధపరచుకుంటారు. ప్రతివాని హృదయాంతరంగము అగాధమే, అట్టివాడి హృదయాంతరంగము ఉట్టి అగాధమే. వారి హృదయములో దేవుని భయము ఏమాత్రమును ఉండదు. అట్లాంటి వారు నీ కోసం పొంచి ఉన్నారు. సాతాను వాడి అనుచరులు నీ కోసం పొంచి వారి బాణములను సంధించాలని, నిన్ను చాటుగా కొట్టాలని, నీ మీద దాడి చేయాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసండి? తన పిల్లలైన వారు, తనతో అంటుకట్టబడిన వారు, తన యందు నమ్మిక ఉంచిన వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట? అట్లాంటి చాటైన స్థలములో ఉన్న దుష్ట హృదయముతో ఉన్న హృదయములో అంతరంగము అగాధముతో కలిగి ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడట? 7వ వచనంలో, దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడతారు. దేవుని పిల్లారా, దేవుడు బాణముతో వారిని కొట్టును. ఏ బాణము దేనికి సాదృశ్యముగా ఉంది అని అంటే, ఆయన తన వాక్కుతో వారిని కొడతాడు, తన వాక్యముతో వారిని కొడతాడు. ఆకస్మికంగా వారికి గాయాలవుతాయి. ఈ గాయము ఎవరు చేశారో వారికి తెలియదు. దేవుని పిల్లారా, దేవుడు తన పిల్లల పట్ల న్యాయాన్ని జరిగిస్తాడు. దుష్టులు దేవుని ప్రజలపై వేసేటువంటి బాణాలను ఆయన వారి మీదకే వెళ్ళేటట్లుగా మరలింపజేస్తాడు. దేవుని పిల్లారా, కాబట్టి దుష్టుడు, దుర్మార్గుడైన వాడు, అపవాది వాడు ఎంతగా తన దేవుని పిల్లలైన వారిని పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు తన వాక్కుతో వారిని కొడతాడు. వారు కూలుతారు. వారు కూలుటకు వారి నాలుకే కారణం. వారిని చూచి వారందరూ తల వస్తారు. అంతకుముందు వారిని చూసినటువంటి వారు
వారు గతించినప్పుడు వారిని తలలోస్తారు. మనుషులందరూ భయం కలిగి దేవుడు తన పిల్లల పట్ల జరిగిన కార్యములను తెలియచేయటానికి మరి చక్కగా యోచిస్తారంటండి. ఆ దినాన్న దేవుడు శత్రు భయం లేకుండా నిన్ను కాపాడతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు? మరి సాతాను నీ మీద వడ్డిన ప్రతి వలను ఛేదించుకొని దేవుడు నీ పట్ల యుద్ధము చేయాలంటే, నీ పట్ల న్యాయమును జరిగించాలంటే నీవు కలిగి ఉండవలసింది ఏమిటో తెలుసా? నీవు పరిపూర్ణంగా దేవునిపై నమ్మకం ఉంచాలి. శత్రువు భయము నుండి, శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించువాడు నా దేవుడే అని నీవు పూర్ణమైన విశ్వాసాన్ని నిలపాలి. అప్పుడే నీ పట్ల దేవుడు యుద్ధం జరిగిస్తాడు, న్యాయం చేస్తాడు. కాబట్టి నీతో కలిసి జీవించే వారి నీ మీద ఒకవేళ మరి అపాయం తలపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారేమో, ఇప్పుడే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మోకరించి మరి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఉపాయాన్ని ఇస్తాడు. తన వాక్కును పంపి నీ పట్ల మరి న్యాయాన్ని జరిగిస్తాడు. అలాంటి అనుభవంలో నీవు ఉన్నావా? అయితే శత్రువులు నిన్ను చుట్టుముట్టారా? శత్రు భయము చేత నీవు నలిగిపోయి ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజునే ప్రభువు తన వాక్కును పంపి నీ పట్ల ఆయన యుద్ధం జరిగించటానికి, న్యాయమును జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగున నీవు ఇష్టపడితే ఈ చిన్న ప్రార్థన దేవునికి నీవు వ్యక్తిగతంగా చేయి. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, అయ్యా మాతో సహవాసం చేసేవారే, మాతోనైనా నవ్వుతూ గడిపేవారే, ఎక్కువ సమయం మాతోనే ఉంటూ తమ నాలుకల ద్వారా మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న అపవాది సంబంధాలు అనేకులు మా చుట్టూ నివసిస్తూ ఉన్నారు నాయన. అయ్యా మాతోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు నాయన, మాతోనే నడుస్తూ ఉన్నారు, వెనుక గోతులు తీస్తూ ఉండగా అయా అనేక మందినైనా ఇట్లాంటి దుష్టుల చేతిలో పడి అయా తమ విశ్వాస జీవితాన్ని, తమ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని వారు పాడు చేసుకుంటూ ఉండగా, అపవాదికి చోటిచ్చి వారు నాశనమైపోతూ ఉండగా నాయన, ఈ రోజున నాయన నీ భక్తుడి జీవితంలో నుండి శత్రు భయము నుండి ఎలా మరి తప్పింపబడాలో నాయన నీ భక్తుడు చేసిన ప్రార్థన ద్వారా ఇదిగో నీ పిల్లలు నేర్చుకున్నారు నాయన. ఇదిగో శత్రు భయం కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడాలని, దేవునిపైన నమ్మకం ఉంచాలని, ఆయనకే ప్రార్థన చేయాలని అయ్యా నీ భక్తుడు ఆయన పాడి కీర్తించినటువంటి కీర్తనల నుండి మేము తెలుసుకుని ఉండగా, ఎందరైతే ఈ విషయాన్ని గ్రహించగలిగారో వారి జీవితాల్లో ఉన్నటువంటి అపవాది సంబంధమైన ప్రతి బంధకాన్ని అయ్యా ఇదిగో నీ పాద సన్నిధిలో వారు దానిని పెట్టి దాని నుండి విడుదల పొందటానికి, నీ సహాయాన్ని పొందడానికి కృప చూపమని, ఈ దినం నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించేవారిగా నీ బిడ్డలైన వారందరినీ దీవించమని, ఈరోజు జరిగే ఆరాధనలన్నిటి మీద మీ కొర దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.